కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం వక్కలగడ్డలో సిపిఐ పార్టీ ఆవిర్భవించి భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విజయోత్సవ సభలు అమరవీరులకు నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు అమరవీరుల కుటుంబ సభ్యులు జిల్లా స్థాయిలో ఉన్న కమ్యూనిస్టు భావజాలం పొందుపుచ్చుకుని పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ డిసెంబర్ 26వ తేదీ నాటికి ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరాలు అడుగుపెట్టింది. ఆ సందర్భంగా ఖమ్మంలో రేపు 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఖమ్మంలో అవధి జరుగుతూ ఉన్నారు. ఈ 100 ఏళ్ల అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు 101వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆ సందర్భంగా ఈ రోజు వక్కలగడ్డ గ్రామంలో మన అమరవీరుల సంస్మరణ సభని జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా వివిధ వక్కలగడ్డ గ్రామానికి చెందినటువంటి కమ్యూనిస్టు కుటుంబాలకు చెందినటువంటి యువకులు, అలాగే ఇతర గ్రామాల్లో ఇతర పట్టణాల్లో ఉండేటువంటి అనేక మంది కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ అమరవీరుల సభలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఇది రాబోయేటువంటి ఈ రోజు సాయంత్రం వరకు కూడా నా పేరు రత్నకుమారి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి, సవినగడ్డ నియోజకవర్గ కార్యవర్గం వ్యాపారిని. ఈరోజు వక్కలగడ్డ గ్రామంలో 100 వసంతాల మార్చి కోసం అమరవీరుల సంస్మరణ సభ జరుగుతుంది. దాని విధంగా మొత్తం యువతంతా కలిసి వచ్చి వక్కలగడ్డ గ్రామస్తులు అందరూ ఎంతో ఉత్సాహంతో నుంచి చర్చలో పాల్గొని నిర్మాణం మీద కానీ సమస్యల మీద కానీ చర్చలో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు పెద్దవాళ్ళతో పంచుకొని వాళ్ళ నుంచి సమాధానం సేకరించి సంతృప్తి పొంది చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ర్యాలీ కూడా చాలా విజయవంతంగా జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ కూడా సిపిఐ పార్టీ మీద ఎంతో గౌరవంతో స్థానికులై ఆ స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే దిశలో పయనిస్తూ చాలా ఉత్సాహంగా సాగుతున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల వేడుక అన్నమాట. ఆ సందర్భంగా వక్కలగడ్డ గ్రామ శాఖ వారిచే ఈ ముగింపు కార్యక్రమం ఇది 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీ చేయడం, అట్లాగే మీరైతే ఏం చేస్తారని ఒక గొప్ప నాటికను కూడా ప్రదర్శిస్తారు.